ప్రభావం కాకినాడలో ఏ విధంగా ఉందో తెలియజేయడానికి ప్రస్తుతం కాకినాడ నుంచి మా ప్రతినిధి అప్పారావు సిద్ధంగా ఉన్నారు. అప్పారావు, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? కాకినాడ పోర్టులో పదో నెంబర్ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసినట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? యామిని, మోతా తుఫాను నిన్న అర్ధరాత్రి తీరం దాటిన నేపథ్యంలో ప్రస్తుతం దాని ప్రభావంతో కాకినాడ కోనసీమ జిల్లా వ్యాప్తంగా భారీగా ఈదురుగాలు వేస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే వర్షం కంటే ఈదురుగాలు తీవ్రత అధికంగా ఉంది. దీంతో ఎక్కడికక్కడ చెట్లు కానీ విద్యుత్ స్తంభాలు చాలా చోట్ల నేల కొరడంతో విద్యుత్కి అంతరాయం కలిగింది. ప్రధానంగా చూస్తుంటే కోనసీమ కాకినాడ జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి ఇప్పటి వరకు చాలా ఈదురుగాలుల తీవ్రత కొనసాగుతుంది. విద్యుత్ సరఫరా అయితే పూర్తిగా చాలా చోట్ల నిలిచిపోయింది. ప్రధానంగా చూస్తుంటే యానాంలో అయితే గడిచిన 23 గంటలుగా విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయి అంధకారం ఉంది. అటు కాకినాడ నగరంలో కూడా రాత్రి 12 గంటల నుంచి చాలా చోట్ల విద్యుత్ నిలిపోయింది. అయితే కొన్ని చోట్లయితే చెట్లు నేల కూలడంతో ముందస్తు చర్యల భాగంగా అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ప్రధానంగా కాకినాడలో అయితే ఈరోజు మధ్యాహ్నం వరకు దాదాపు 90% పైగా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరగనుంది. అయితే ప్రస్తుతం అయితే అధికారులు క్షేత్రస్థాయిలో ఆ సిబ్బందిని పంపించి తనిఖీలు చేస్తున్నారు. డ్యామేజీల తీవ్రత ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క ఉప్పాడలో అయితే సముద్రం రాత్రి 12 నుంచి మరింత భయానకంగా మారింది. నిన్న మధ్యాహ్నం నుంచే దాదాపు 10 మీటర్ల ఎత్తులో అలలు ఎగిసి పడుతుండగా ఈ రాత్రి 12 నుంచి అయితే ఈ తీవ్రత కూడా మరింత పెరిగింది. అటు 2 చోట్ల కూడా బీచ్ రోడ్డుకి గండ్లు పడ్డ నేపథ్యంలో చాలా వరకు సముద్రం నీళ్లు సమీప ప్రాంతాల్లో కూడా కొంతవరకు చొచ్చుకెళ్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ కూడా ఉప్పాడ బీచ్ రోజు గండ్లు పడి మరింత ధ్వంసంగా మారింది. నిన్నైతే దాదాపు 3 కిలోమీటర్ల మేర ధ్వంసంగా ఈ రోజు ప్రస్తుతం ఉన్న సమయానికైతే దాదాపు 6 కిలోమీటర్ల మేర రోడ్డు పూర్తిగా గుంతలు పడిపోయి బండరాళ్ళు కూడా మొత్తం కూడా ఉన్న పరిస్థితి నెలకొంది. అటు కోనసీమ జిల్లా చూస్తుంటే నరసాపురం అంతర్వేది మధ్య తీరం దాటిందని అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా అక్కడ కూడా చెట్లు విద్యుత్ స్తంభాలు చాలా వరకు పడిపోయాయి. ఎందుకంటే ప్రధానంగా ఈదురుగాలుల తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో చెట్లు పడిపోవడంతో వాటి చుట్టూ ఉన్న విద్యుత్ స్తంభాలు కానీ విద్యుత్తులన్నీ కానీ పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ప్రస్తుతం అయితే అక్కడ నష్టం ఏ మేర ఉందనేది కూడా అధికారులు ప్రాథమికంగా ప్రిలిమినరీ రిపోర్టు తెప్పిస్తున్నారు. మరి కాసేపట్లో దానిపై కూడా స్పష్టత ఉంది. ఒక రకంగా చెప్పాలంటే జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలుల తీవ్రత అయితే ఇప్పటికే కొనసాగుతుంది. విద్యుత్ కూడా చాలా చోట్ల పడిపోవడంతో యుద్ధ ప్రాతిపదికన అది ఫైర్ కానీ రెవెన్యూ కానీ పోలీసు కానీ రోడ్డు మీద పడ్డ చెట్లన్నీ కట్ చేసి విద్యుత్ సరఫరా ఇవ్వడం కోసం కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇది కాకుండా పునరావాస శిబిరాలు కూడా ప్రభుత్వం ఈ రోజు కూడా కొనసాగించనుంది. ఎందుకంటే తీరంలో అలజడి ఇప్పటికీ కొనసాగుతుంది. అటు తుఫాను తీరం దాటినప్పటికీ కూడా దాదాపు సాయంత్రం వరకు కూడా పెద్ద ఎత్తున వర్షాలు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. అటు కాకినాడ జిల్లాలో కానీ కోనసీమ జిల్లాలో కానీ ఈరోజు కూడా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు ఈదురుగాలు కొనసాగుతున్న నేపథ్యంలో కచ్చా ఇళ్లలో ఉన్న ప్రజలు కూడా ఏ ఇబ్బందులు తలెత్తకుండా పునరావాస శిబిరాల్లోనే ప్రభుత్వం వారందరినీ ఉంచుతుంది. ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం కూడా అందిస్తుంది. మరోపక్క నవంబర్ నెల కోటా కూడా తుఫాను నేపథ్యంలో ప్రభుత్వం ముందుగానే ఇచ్చింది. ప్రస్తుతం అయితే ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వం పదే అధికారులు హెచ్చరిక చేసిన నేపథ్యంలో ప్రాణ నష్టం కూడా పెద్దగా ఎక్కడా లేదు. ఆ రకంగా తుఫాను నేపథ్యంలో ముప్పు తీవ్రత చాలా వరకు తగ్గిందని చెప్పాలి. యామిని, థ్యాంక్ యూ అప్పారావు. ఆంధ్రప్రదేశ్పై మరో 2 రోజుల పాటు మోంతా తుఫాన్ ప్రభావం ఉంటుందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. పలు జిల్లాల్లో భారీ వర్షాలు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. మత్స్యకారులు 2 రోజులు వేటకు వెళ్లొద్దని సూచించారు. కాకినాడ పోర్టులో 10వ నెంబర్ హెచ్చరిక కొనసాగిస్తున్నట్లు చెప్పారు. మత్స్యకారులకు హెచ్చరికలు కొనసాగుతున్నాయి. ఈ 2 రోజులు కూడా మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదని నిషిద్ధమైన విషయాన్ని తెలియజేయడం జరిగింది. కాకినాడ ప్రాంతంలో పోర్టులో 10వ నంబరు ప్రమాద హెచ్చరిక
కొనసాగుతుంది. తీరాన్ని తాకిన తర్వాత సైక్లోన్గా పరిణామం చెందిన తర్వాత 6 గంటల వరకు సైక్లోన్ రూపంలో దానికి ఉన్న ప్రభావం వలన వర్షాలు మరియు గాలులు కూడా భూమి మీద ఉండే అవకాశం ఉన్నది. జిల్లాలలో ఈ 29వ తేదీన